దావోస్ అంటే స్విట్జర్లాండ్ దేశంలో చిన్న సిటీ. జనాభా తిప్పి తిప్పి కొడితే 12,000 లోపట్నే. కానీ దునియా అంతటికెళ్ళి తోపు బిజినెస్ మ్యాన్లు, కంపెనీల ఓనర్లు, బాసులంతా మీటింగ్ పెట్టేది ఆన్నే. వాళ్ళతోటి మాట్లాడి కంపెనీలు తెచ్చుకుంటానికి అన్ని దేశాలకెళ్ళి లీడర్లు పోతుంటారు. పతేడు మన కాంచెల్లి పాత మంత్రి రామన్న పోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, కంపెనీల మంత్రి శ్రీధర్ బాబు సారు పోతుండ్రు. చూద్దాం పాండి మరి ఇవాళ ఏం నడిచిందో. దావోస్ లో మీటింగుల మీద మీటింగులు పెడతాండ్రు మనోళ్ళు. దునియాల పేరువైన కంపెనీల ఓనర్లు, బాసులతో చర్చలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు. మన ఫోర్త్ సిటీ డెవలప్మెంట్, కంప్యూటర్ల కంపెనీలు, ఏఐ టెక్నాలజీ మీద మాట్లాడుకున్నారు. అమెజాన్, యూనిలివర్, స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీలతో చర్చలు నడిచినాయి. హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే సర్కార్ తరపున మస్తు ఆసరైతం, కావాల్సిన సౌలతులు చేస్తామని మాట ఇచ్చిండ్రు. ఇంకో 2 రోజులు గిట్లు ఇదే పనులు ఉంటారు. అటు ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ సుత పెట్టుబడులు తెచ్చుకునే పనిలోనే ఉన్నాడు. మీరు నజరేసిండ్రో లేదో, దావోస్ లో గజ్జునవానికి ఎంత చలి ఉంటది. కనుమల్లంతా బందోబస్తు గర్మి కోట్లు వేసుకుంటే చంద్రాల్ సార్ ఈడెట్లుంటాడో ఆడగట్లనే ఉన్నాడు. కొడుకు లోకేష్ అన్న వేషం మారింది గాని సార్ అయితే మారలే. అక్కడ ఉన్న తెలుగులతో మీటింగ్ పెట్టి గిట్లా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ గా తయారు చేయాలని నా కోరిక.